ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు ఆత్మాభిషేకం నిమ్మో రూపుండ ఆత్మాభి అందరూ పాడదాం ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని చితివి ప్రియ మారనా హృదయం హృదమారవసి జోనా హృదయాంతరంగమునా. దేవుడు నిన్ను కూడా ప్రతి చోట సాక్షిగా వాడుకుంటాడు. ప్రతి చోట నీ చీకటి వెలుగు వేళ మారిందో అలా సాక్షిగా వాడుకుంటాడు. యేసు త్వరగా వచ్చుచున్నాడు. నీ రక్త ప్రవాహమునా నా రోత హృదయమును నీ రక్త ప్రవాహమునా నా రోత హృదయమును పవిత్ర పరచు తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచు. అందరూ పాడదాం, స్తుతిద్దాం, అర్థం చేసుకుంటూ పాపమును కడిగి ప్రియ యేసుని చితివి ప్రియ మారనా హృదయం హృదమారవసి జోనా హృదయాంతరంగమునా. ప్రతి చోట నీ సాక్షిగానే మరలా పాడదాం. నేను నీ సాక్షిగా ఉండాలి బాబుని. ప్రతి చోటని సాక్షి ప్రభువా నేను నాట్లో ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను నాట్లో ఆత్మాభిషేకం నిమ్మో చేతులు పైకి ఎత్తి పెడతాం. ఆత్మాభిషేకం కావాలి. ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని చితివి ప్రియ మారనా హృదయం హృదమారవసి జోనా హృదయాంతరంగమునా వికసించి విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మా విశ్వాసం ఎంతగానో బలపడుతుంది బాబు. దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను మనమందరం ఆయన సాక్షిగా ఉండులాగున ఆయన ఆత్మాభిషేకము ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపుండ. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుడు నిన్ను కూడా ప్రతి చోట సాక్షిగా నిలబెడతాడు. వాక్య భాగాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకి ఎత్తి చూపించండి. బైబిల్ ఉన్నవారు చూపగలరా?
అందరు దించి ద్వితీయోపదేశకాండం 5వ పుస్తకం. నేను 3 అంకులు చదువుతాను, అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. నాతో ఈ మాట చెప్పాలి మీరందరూ కూడా. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను గట్టిగా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. పశ్చిమ దక్షిణ దిశలను స్వాధీనపరచుకొనుము. దేవుడి దినాన్ని బలమైనటువంటి వాగ్దాన ప్రవచన మాటను దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. పశ్చిమ ఏ దిశగా ఉంది? 4 దిశలు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మీరు కూర్చున్న చోట నుండి పశ్చిమ ఏ దిశగా ఉంది? మీకు దిశలు తెలియక, దిశలు తెలితే ఎక్కడికి ఎందుకు వస్తామండి, ఆ దిశకే పోదాం కదా అండి అన్నట్టున్నారు. తూర్పు, ఓకే, తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తరం, ఓకేనా, దక్షిణం. ఈరోజు మీ ఇంటికి వెళ్ళాక ఫోన్లో ఎక్కడ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళండి. దేవుని సేవకుడిగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు 2 దిశలలో భూమిని స్వాధీనపరచుకుంటారు. 2 దిశలలో ఆశీర్వాదం మీ కొరకు దాగి ఉంది. అది ఏ దిశగా ఉందో కూడా చెప్తున్నాడు చూడండి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోవటం. ఇదేంటో అనేది, ఎలాంటిది అనేది వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. ఎవరు ఈ నఫ్తాలి? వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే నఫ్తాలి ఎవరంటే యాకోబు యొక్క 6వ కుమారుడు. ఎవరు కుమారుడు? యాకోబు యొక్క 6వ కుమారుడు నఫ్తాలి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, జీవము గల దేవుని సన్నిధానంలో నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. ఏంటి? పోరాడి గెలుచుట, గెలిచినవాడు. పోరాటములో భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వాడు కాదు. పోరాటము చివరికి గొప్ప అంతిమ విజయానికి దారితీస్తుంది. ప్రియులారా, నఫ్తాలి విషయంలో రాహేలు చాలా ప్రేమగా చూసేది. బిల్వా కుమారుడైన నఫ్తాలి, రాహేలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కొన్ని అనుభవాలను బట్టి రాహేలు ఈ పేరు పెట్టింది. 30వ అధ్యాయము జీవం గల దేవుని సన్నిధిలో ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం చూస్తే మనకు అక్కడ కనపడుతుందా? చదవండి. రాహేలు కృప విషయమై నఫ్తాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరితో పోరాటం? జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, కానీ ఈరోజు మీకు శుభవార్త. ప్రతిదీ ఆత్మ సంబంధంగా మీకు ఎప్పటికప్పుడు ఆ అర్థాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మీకు నాకు ఏంటంటే, మనం ఇంతవరకు ఎన్నో పోరాటాల్లో ప్రయాణం చేస్తున్నాం కదా. నీ పోరాటము విజయానికి దారి తీస్తుంది. నీ పోరాటము విజయానికి దారి తీసింది. నీ పోరాటానికి దేవుడు గొప్ప విజయాన్ని ప్రకటించాడు. అది కోర్టు కేసో, లేకపోతే ఏదైనా బంధకమో, ఆస్తి తగాదాలో, ఏదైనా దేవుడు నీ పక్షముగా జయము ప్రకటిస్తున్నాడు. దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7.
పోరాడి గెలిచిన అనుభవము మీ శిరస్సు మీద కిరీటముగా ఉండునుగాక. మీరు అనుకున్న కార్యము జరుగుతుంది. నఫ్తాలి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట, గెలిచినవాడు. అందులో నుండి కృపావాక్యము ఈ చివరి దినంలో దేవుడు మనకిచ్చే గొప్ప మాట ఏంటంటే మనందరికీ శుభవార్త, పోరాటములో విజయము దాగి ఉన్నది. చాలామంది పోరాడి అలిసిపోయి మన వల్ల కాదులే, మనకి విజయం రాదులే, మనం నెగ్గలేములే, మనం ఓటమి పాలైపోతాం ఎందుకని తగ్గిపోతారు. కానీ నీ పోరాటము చివరి దశకు వచ్చింది. విజయము నీ ఇంట్లో జరగబోతా ఉంది, గర్భఫలము జరగబోతా ఉంది. ఇల్లు కట్టి సాక్షిగా ఉంటావు, అప్పులన్నీ తీర్చి తలగానే నిలబడతావు, రోగము నుండి బాగుపడి ఆరోగ్యవంతుడి సాక్షిగా నిలబడి మరలా తిరిగి పాలన చేస్తావు, మరలా ప్రభుత్వము చేస్తావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నఫ్తాలికి 4 కుమారులు పుట్టారు. ఎంతమంది కుమారులు పుట్టారు? 4 కుమారులు కూడా 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు. అసలు వారు బహు పెద్ద సంతానం అయిపోయారు అనమాట. నఫ్తాలికి దేవుడు సంతాన భాగ్యం ఇచ్చాడు. సంతాన భాగ్యం ఇచ్చే నఫ్తాలి దేవుని భయం ఉన్నవాడు. బాగా గమనించండి. నఫ్తాలి యాకోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎన్నో సమయాలు అనుసరించినట్టు చరిత్ర చెప్తా ఉంది. రాహేలు కూడా నఫ్తాలికి దేవుని ప్రేమ గురించి బోధిస్తూ ఉండేది. అయితే ఈ నఫ్తాలికి పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, 4 కుమారులు పుట్టారు. 4 కుమారులు కూడా 4 కుటుంబాలు పెద్దగా అయిపోయినాయి. అయితే వారి జీవితం అంతా కూడా చాలా ప్రారంభము అరణ్య సంచారముగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఎలా మారింది? అరణ్య సంచారమే. అరణ్యములో ఎక్కడికైనా వెళ్దామంటే, ఎందుకంటే దేవుని కృప ఆశీర్వాదం వచ్చే ముందు బలమైన కీడు కూడా మనల్ని వెంబడిస్తుంది. ఎక్కడ కీడు ఉంటుందో, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడే దేవుని ఆశీర్వాదము బలముగా దిగి వస్తుంది. మనం ఏడుస్తున్నాం కదా, మనకు అన్యాయం జరిగిందని బాధపడతాం కదా, దాని వెనుక దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు. కీడు చాటు మేలు దాగి ఉంది. భయపడకండి. నఫ్తాలి సంతానము 4 కుమారులు, మళ్ళీ వారి పిల్లలు. అయితే వారు ఎక్కడైనా ఒక భూభాగాన్ని స్వాధీనపరచుకుందామంటే మంచి భూభాగాలన్నీ అందరూ తీసుకున్నారు. కానీ ఈ యొక్క నఫ్తాలి గోత్రానికి సంబంధించి భూభాగము రావటానికి చాలా సమయం పట్టింది. వారు అరణ్యములోనే సంచారకులుగా ఉన్నారు, అరణ్యములో సంచరిస్తున్నారు. ఎక్కడ మంచి భూభాగం దొరుకుతుంది? మానవుడు ఎక్కడ జీవిస్తాడు చెప్పండి? మనం ఎక్కడ ఉండగలం? మీరు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల ఎందుకు ఉంటున్నారు? నీరు ఎక్కడుంటుందో అక్కడ మానవుడు ఉంటాడు. నీరు, అలాగనే పవరు, కరెంటు, నీరు, కరెంటు ఉండి, నీరుండి అన్నీ ఉంటే భూమి పంట పండటానికి, దానిని సాగు చేసుకోవటానికి. నేను ఐగుప్తుకి వెళ్ళాను. ఈజిప్ట్ దేశాన్ని 2 మార్లు నేను దర్శించాను. చాలా ఫ్లైట్ దిగిన చోట అక్కడ అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చెబుతున్నాడు, లక్కగా ల్యాండ్ అయింది అన్నాడు ఆ రోజు. అంటే అది ఇసుక ప్రాంతం అన్నట్టు, అంతా అరణ్యము, అంతా ఒక ఎడారిలాగా ఉంది. సడన్గా సుడిగాలి తుఫాను కింద వచ్చి ఇసుకంతా వచ్చి ఆ రన్వే మీదకి వచ్చేస్తుందట. నేను చాలా టెన్షన్ పడ్డాను. గాలి వాతావరణం బట్టి మన విమానం మంచిగానే ల్యాండ్ అయింది అన్నాడు. దిగిన తర్వాత ప్రయాణం చేస్తూ ఉంటే ఇసుకలోనే ప్రయాణం. అబ్బా ఏంటి ఇసుక అనుకున్నాను. నేను ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆ ప్రాంతము పూర్వము గొప్ప వైభవంతో ఎందుకు ఎదిగిందంటే ఆ ఐగుప్తు దేశము మధ్య నుండి నైలు నది వెళ్ళింది అనమాట. పెద్ద కాలువ, గోదావరి నది వెళ్ళింది. ఆ నది నీరు ద్వారా ఐగుప్తులో ధాన్యము పండుతూ ఉండేది.
అక్కడ బంగాళదుంపలు, టమాటాలు. చూడండి, మన కరువు వచ్చినప్పుడు సడన్గా ఉల్లిపాయ దొరకకపోతే ఏమైంది? ఉల్లిపాయలు ఎక్కడి నుంచి తెప్పించారు మన ముఖ్యమంత్రి గారు? చెప్పాలి. గవర్నమెంట్ ఐగుప్తు నుంచి ఓడల మీద వచ్చేసి మనకు ఉల్లిపాయలు. నీరున్న చోట పంటలు పండుతాయి. అలాగనే ఈ నఫ్తాలి కుటుంబము అన్ని రకాలుగా బాగున్నాం, కానీ మాకు ఉండటానికి స్థలము లేదు, మాకు భూమి లేదు, మేము దిక్కులేని వాళ్ళగా అయిపోయాము అని అనుకున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతం ఏంటంటే, నఫ్తాలికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండంలో కనబడుతుంది. ఏమంటున్నాడు? దేవుని కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. అందరు చెప్పాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. చూడండి, స్వాధీనపరుచుకునే ముందు, భూమి కలిగే ముందు, ఐశ్వర్యం వచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడంటే కటాక్షము చూపుతాడు. ఏం చూపుతాడు? కటాక్షము చేత తృప్తి పరుస్తాడు అనమాట. ఆమేన్. ఈరోజు మీరందరూ కూడా గమనించండి, నమ్మగలిగితే, మీకు దమ్ముండి నమ్మగలిగితే తృప్తి పొందినంత శాంతిని దేవుడు మీకు ఇస్తాడు. తృప్తి పొందినంత భూమిని దేవుడు ఇస్తాడు. తృప్తి పొందినన్ని ఇల్లు ఇస్తాడు. తృప్తి పొందినంత వ్యాపారం ఇస్తాడు. వ్యవస్థను ఇస్తాడు. ప్రభుత్వాన్ని ఇస్తాడు. పాలన ఇస్తాడు. ఆయన దీవెన చేత. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆనాడు యెహోవా దీవెన, ఈనాడు యేసయ్య దీవెన. ఆమేన్. రెండు చేతుల పైకెత్తండి. నాతో ఈ మాట చెప్పండి. కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. అలా బఠానీలు తిన్నట్టు మాట్లాడుతున్నారు. రెండు చేతులు స్ట్రైట్గా పైకెత్తి. సాతానుడు మీ మాటిని పారిపోవాలడు. నేను చెప్తున్నప్పుడు చెప్పండి. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆపకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్ చెప్పండి. రెండు దిక్కుల దీవెన మీకు రాబోతా ఉంది ఈరోజు. ఒక సేవకుడిగా, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడిగా మీకు నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోండి. ఇంతవరకు అరణ్య సంచారమే, ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎలానే ప్రశ్న ఉండిపోయింది. ఇప్పటి నుంచి ఆయన కటాక్షము చేత తృప్తి పొందుతారు. నఫ్తాలి నలుగురు కొడుకులు, పిల్లలు ముందు కొంచెం దారి తప్పి జీవించారు. దేవునికి దూరముగానే ఉన్నారు. కొన్ని సమయాల్లో శపించబడిన మాటను కూడా వారు స్వీకరించి ఆమేనన్నారు. అప్పుడు ఇంకా శోధన అయిపోయింది. అయితే వారు ఏం చేశారంటే, గిద్యోను యుద్ధం అప్పుడు గిద్యోనికి సహకరించారు. దైవ దర్శనం ఉన్న మనుషుడికి, గిద్యోనికి నఫ్తాలి గోత్రము నుండి మరి వారు 37,000 మంది సైనికులు సహాయం చేశారు. తర్వాత దావీదు రాజ్యంలో వచ్చిన గొడవలకి నఫ్తాలి గోత్రకులను చాలామంది రాజ్యమును దావీదుకి అప్పగించట విషయంలో ఇది నీతియుక్తమైనదని ఆ గోత్రికులందరూ కూడా దావీదు పక్షముగా ఉండి పోరాడి దావీదు రాజును చేశారు. మంచి మంచి విషయాల్లో వారు పాలు పొందటంలో దేవుడు వారి నీతి పనులను జ్ఞాపకం చేసుకుని, వారి మంచి మనసును జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనం వారికి ఇచ్చేయండి. మీరందరూ కూడా ఆస్తికర్తలు అవుతారు. మీరందరూ ఆస్తికర్తలు అవుతారు, భూస్వాములు అవుతారు. మీ ఇంట్లో యేసు రక్షణ నిలిచి ఉండబోతా ఉంది. మీ గ్రామంలో, మీ స్వజనులలో మీరు ఆశీర్వాదంగా ఉంటారంతే. తొందరలో మీ ఇంటికి రాబోతున్నాను నేను. రానా వద్దా? మీరు పెద్ద మేడ కట్టుకోవాలి. మీ ఇంటి నిండా పని వాళ్ళు ఉండాలి, దాసదాసీలు ఉండాలి, అబ్రహాము దీవెనలు ఉండాలి. మీరు 100% ఉంటారు.
నేను ఎలాగొస్తానో వస్తానంతే. ఎలాగొస్తారని అడగండి, వచ్చి తీరుతా మీ ఇంటికి. మీ ఇంటి దగ్గర అడుగు పెడతా. మీ గ్రామాలకు రాబోతున్నాను. మీరు ఆశీర్వదించబడతారు. ఏది మీ ఆశీర్వాదము, మీ పశ్చిమ దిక్కు ఏది అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఈ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దక్షిణ భూభాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ గ్రామాన్ని రక్షణ కొరకు ప్రార్థించడానికి బాధ్యత ఇచ్చాడని చెప్పాలి. యేసయ్య వచ్చేస్తున్నాడు. అందుకనే మనందరికీ భూలోక భాగ్యం ఇచ్చేస్తాడు. ఆయన రక్షణ కొరకు సిద్ధపడండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఆయన కటాక్షము చేత తృప్తి పొందబోతున్నారు. ఆయన దీవెన చేత నింపబడబోతున్నారు. ఏడవకండి, అప్పులున్నాయి, సమస్యలు ఉన్నాయి, ఏడవకండి. మీకు యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. మీరు 2 దిక్కులను స్వాధీనపరచుకుంటారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తను అడగండి, మీ భార్యను అడగండి, మీ పిల్లల్ని అడగండి, మనకి పశ్చిమ దిశ ఏది, మన ఇంటికి దక్షిణ దిశ ఏది? ఏ అమ్మాయి ఇలా అడుగుతున్నావు ఏంటి, ఆస్తి చూసి వచ్చేవని అడుగుతారు. నువ్వు చెప్పు, దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటించాడు, మనకి పశ్చిమున స్థలం ఇవ్వబోతున్నాడు, దక్షిణమున స్థలం ఇవ్వబోతున్నాడు, మనము భూమిని స్వాధీనపరచుకోబోతున్నాం. దేవుడు మనకి చెరువులు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఊడుపు భూమి ఇవ్వబోతున్నాడు, కొబ్బరి తోటలు ఇవ్వబోతున్నాడు, అన్ని రకాల ఫలాలు పండే స్థలాలు మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన మన మీద కరుణ చూపి ఉన్నాడు. ఆయన మనల్ని దీవించి ఉన్నాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నఫ్తాలి దీవెనల చేత నింపబడిన స్థితి ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నఫ్తాలి వంశము అరణ్య సంచారము చేశారు. వారికి ఎక్కడ ఉండటానికి నీరు లేదు, భూమి ఉన్న చోట వారిని నిలబడనివ్వలేదు, అన్ని పంటలు పండే చోట ఎవరు కూడా వారిని దగ్గరికి చేర్చుకోలేదు. పండి, ఇక్కడ నుంచి పండి, మీరు ఇక్కడ ఉండకూడదు, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. అందరి చేత అవమానం పొందిన నఫ్తాలి కుటుంబం. వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారు మరాలకి ఇచ్చాడు. అయితే వాళ్ళ మూల పురుషుల్ని బట్టి ఆ గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. యెహోవా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకో. అందరూ 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకంతా అయోమహిమైపోయిందని ఏడుస్తున్నావా? 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలు. 1 2 3 4 5 6 7. నీ రక్షణ నాకు కావాలయ్యా, నా పాపాలు క్షమించు. ఉన్నదే అమ్ముకుంటే కానీ తీరదనుకుంటున్నాను, మరలా నువ్వు 2 దిక్కులు దీవెనిస్తానన్నావేటి? ఏమో నాకు తెలియదు, నీ దాసుని ద్వారా ప్రకటించావు, దాన్ని నేను స్వీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నీ రక్షణ నాకు కావాలి. యేసయ్య నీ ఇంట్లో ఉంటే అన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు 2 చేతులు తలపైన పెట్టుకో. నన్ను ఆశీర్వదించే యేసయ్య, నాకు రక్షణ దయచేయి యేసయ్య, నా పాపాలు క్షమించి యేసయ్య, నా ఇంటిని బాగుచ్చే, నా ఇంటిని దీవించు, నా ఇంటిని ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఏడవకు. ఎంతకాలం అద్దెంట్లో ఉండాలని ఏడ్చేవా? వారు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి, వీరు వెళ్ళిపోమంటే ఇంకో చోటకి. ఏదో సొంత ఇల్లు అనేది ఉంది కానీ సరిగా లేదు, సరిపడట్లేదని ఏడుస్తున్నావా? ఇప్పి కట్టాలని అనుకుంటున్నావా? కడతావు, కట్టిన దాన్ని కూడా స్వాధీనపరచుకుంటావు. పశ్చిమ దక్షిణ దిక్కులు స్వాధీనం పరచుకుంటావు. ఆశీర్వాదములు పశ్చిమ దిశలో ఏమున్నాయో దక్షిణ దిశలో ఆశీర్వాదాలు. నీ పిల్లలు వాడబడిటో, సాక్షిగా నిలబడిటో, కుటుంబ రక్షణ, దైవ ఆశీర్వాదం స్వాధీనపరచుకుంటావు. ఆ స్వాధీనపరచుకోవడానికి కావలసిన శక్తి యేసు నామములోనే కలుగుతుంది. 2 చేతులు తలపైన పెట్టుకుని యేసు నామములో దీవెన నాకు ప్రాప్తించును గాక అని అడగండి. యేసు నామములో నీ రక్షణ దయచేయి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.